అసలే భద్రత లేని ఉద్యోగాలు, ఆపై ఇచ్చే అరాకొరా జీతాలు నెలల తరబడి చెల్లించరు. ఇలా అయితే ఎలా? పండుగ నాడు పస్తులేనా అంటూ గిరిజన, ఏకలవ్య, సాంఘిక సంక్షేమ గురుకులాల టీచర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి వచ్చినా తమకు వేతనాలు అందకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవి బిడ్డలకు, అట్టడుగు వర్గాల పిల్లలకు అక్షరాలు దిద్దించే తమకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పుల పాలవుతున్నామని బాధపడుతున్నారు. రాష్ట్రంలో 199 గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేసే సుమారు 1600 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం 2 నెలల జీతాలు ఇవ్వలేదు. వారిలో గతం నుంచి పనిచేస్తున్న వారితో పాటు డిఎస్సి 2025 ద్వారా భర్తీ అయిన రెగ్యులర్ టీచర్లు కూడా ఉన్నారు. వారితో పాటు అవే గురుకులాల్లో పనిచేస్తున్న 1659 మంది అవుట్సోర్సింగ్ టీచర్లకు డిసెంబర్ నెల వేతనం ఇవ్వలేదు. రెగ్యులర్ టీచర్లతో పోస్టులు భర్తీ కావడంతో అవుట్సోర్సింగ్ వారిని సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేయడంతో పాటు 6 నెలలుగా సకాలంలో వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేస్తున్న 200 మంది గెస్ట్ టీచర్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది. వారికిచ్చే జీతానికి సైతం ఈ ఏడాది జూన్ నుంచి దారుణంగా కోతపెట్టింది. ఆ తగ్గించిన జీతాన్ని కూడా సకాలంలో ఇవ్వడం లేదు. ఏకలవ్య గురుకులాల్లో పనిచేసే టీచర్లలో నెలకు 45,000 లోపున్న జీతాన్ని 35,000కు, 42,000 ఉన్న జీతాన్ని 33,000కు తగ్గించారు. తగ్గించిన జీతాలను కూడా 2 నెలలుగా ఇవ్వలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేసే సుమారు 2,300 మందికి వేతన వేతలు తప్పలేదు. 3 నెలలుగా జీతాలు రాక వీరు పడుతున్న అవస్థలు గత ఏడాది నవంబర్లో సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో అప్పటికప్పుడు 2 నెలల వేతనాలు ఇచ్చిన ప్రభుత్వం తర్వాత పట్టించుకోలేదు. వీరికి గత నవంబర్, డిసెంబర్ నెలల జీతాలు ఇంకా ఇవ్వలేదు. ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న సుమారు 800 కాంట్రాక్ట్ టీచర్లు, 1700 మంది పార్ట్ టైం, అడాక్, అవుట్సోర్సింగ్ టీచర్లకు 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురుకులాల్లో పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ పేరుకు పార్ట్ టైం అని చిన్న జీతాలు పొందుతున్న టీచర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర విమర్శనీయంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం రాకముందు సక్రమంగా జీతాలు వచ్చేవని, ఇప్పుడు నెలల తరబడి పెండింగ్ పెడుతున్నారని ఆయా టీచర్లు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు విడుదల చేయాలని యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.